Hello everyone. Now we are going to discuss about the container functions in AX. సో X++ లాంగ్వేజ్ లో మనం కంటైనర్ ఫంక్షన్స్ ఏమేమి యూజ్ చేస్తాము, ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ, వాటిని డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేసి ఆల్ దోస్ థింగ్స్ విల్ కవర్ ఇన్ దిస్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ కంటైనర్? కంటైనర్ ఏంటి అంటే ఇట్స్ ఏ కాంపోజిట్ డేటా టైప్. కాంపోజిట్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే, ఇఫ్ యు సీ ఎ స్ట్రింగ్ వేరియబుల్, string or integer or రియల్ ఆర్ ఎనీ డేట్ వేరియబుల్, ఈ వేరియబుల్స్ ఏంటంటే ఎట్ ఎ టైం ఒక వాల్యూయే సేవ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్ట్రింగ్ ఈక్వల్ టు సమ్ ఏబిసిడి ఆర్ నేమ్ ఐకేసిఎస్ ఇట్లా ఒక వాల్యూ అసైన్ చేస్తాను. సో ఈ స్ట్రింగ్ వేరియబుల్ ఏ అనేది ఎట్ ఏ టైం ఒక వాల్యూయే సేవ్ చేసుకుంటుంది. సో దే కాల్ లైక్ సింపుల్ డేటా టైప్స్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్. కానీ కంటైనర్ అలా కాదు. కంటైనర్లో వీ కెన్ పుట్ ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, చాలా వాల్యూస్ పెట్టచ్చు. అండ్ మల్టిపుల్ డేటా టైప్స్ పెట్టచ్చు. మనం స్ట్రింగ్ కానీ ఇంటీజర్ కానీ ఎనీ టైప్ వాల్యూస్ పెట్టచ్చు కంటైనర్లోకి. అండ్ అవి పెట్టిన ప్రతి వాల్యూ ఒక పొజిషన్తో సేవ్ అవుతూ ఉంటాయి. లైక్ పొజిషన్ 1లో ఒక వాల్యూ, పొజిషన్ 2లో ఒక వాల్యూ. ఐ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంటైనర్ కి బఫర్ డిక్లేర్ చేస్తున్నా. నౌ కాన్ ఈస్ ద బఫర్ ఫర్ ద కంటైనర్. ఓకే, దీనికి వాల్యూ అసైన్ చేయాలంటే మనం స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చి దెన్ విల్ పాస్ ద వాల్యూ టు దిస్. దానికి మనం స్ట్రింగ్ పాస్ చేయొచ్చు, ఆర్ వీ కెన్ పాస్ ఎ నెంబర్ ఆర్ ఎ రియల్ వాల్యూ 2.34 ఆర్ a date value today. ఏ టైప్ ఆఫ్ వాల్యూ అయినా మనం దీనికి పాస్ చేయొచ్చు. ఈవెన్ ఇనమ్ వాల్యూస్ అయినా పాస్ చేయొచ్చు. సో ఇట్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ ఇన్ ద కంటైనర్. I'm adding one more value, Microsoft. సో ఇట్లా మల్టిపుల్ వాల్యూస్ని కంటైనర్లోకి పాస్ చేయొచ్చు. సో ఇక్కడ ఈచ్ వాల్యూ ఒక పొజిషన్తో సేవ్ అవుతుంది. పొజిషన్ 1, పొజిషన్ 2, పొజిషన్ 3 అట్లాగా. సో ఇక్కడ IKCS1 అనేది IKCS అనేది పొజిషన్ 1లో ఉంది. అండ్ ఇంటీజర్ 1 పొజిషన్ 2లో ఉంది. పొజిషన్ 3లో 2.34 ఉంది. పొజిషన్ 4లో డేట్ పాస్ చేశాను, 5లో మళ్ళీ స్ట్రింగ్ పాస్ చేశాను. ఇట్లా ఐ కెన్ పాస్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ టు దిస్ కంటైనర్. సో ఈ కంటైనర్లో చాలా వాల్యూస్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈచ్ వాల్యూకి ఒక పొజిషన్ కూడా ఉంటుంది అనమాట. సో అలా మల్టిపుల్ వాల్యూస్ ఉండడం వల్లే ఈ కంటైనర్ని కాంపోజిట్ డేటా టైప్ అన్నారు. బికాజ్ ఇట్స్ నాట్ సింపుల్ డేటా టైప్. దాంట్లో జస్ట్ ఒక వాల్యూ ఉండదు రిట్రీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక ఇన్ఫో రాశాను అనుకోండి స్ట్రింగ్ వేరియబుల్కి, డైరెక్ట్లీ ఐ కెన్ పుట్ దట్ స్ట్రింగ్ వేరియబుల్ ఏ అని, అది డైరెక్ట్గా ప్రింట్ చేసేస్తుంది. కానీ స్ట్రింగ్ ఆఫ్ కంటైనర్ అని డైరెక్ట్గా ఇలా ఇవ్వలేను, బికాస్ కంటైనర్లో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ నేను దీన్ని డైరెక్ట్గా ఇన్ఫో అని పిలిస్తే అది ఇందులో ఏ వాల్యూ నన్ను తీసుకుంటుంది, అలా రాదు కదా. సో దీస్ ఆర్ కాంపోజిట్ డేటా టైప్స్ విచ్ మెయింటైన్స్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ మల్టిపుల్ పొజిషన్స్. ఈచ్ ఆఫ్ దీస్ వాల్యూస్ విల్ స్టోర్ ఇన్ ఈచ్ పొజిషన్. సో అందుకే దీన్ని కాంపోజిట్ డేటా టైప్ అంటారు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఈ కంటైనర్ అనేది ఏమి క్లాస్ కాదు. సో దీంట్లో ఏంటంటే మనము ఆబ్జెక్ట్స్ లాంటివి సేవ్ చేయలేము. అంటే నేను వేరే ఏదైనా క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకొచ్చి దీంట్లో పెట్టడము, ఆర్ ఎనీ టేబుల్ బఫర్ ఆర్ వ్యూస్ కానీ ఇట్లాంటి ఎనీథింగ్ తీసుకొచ్చి కంటైనర్లో పెట్టడానికి కుదరదు. కంటైనర్లోకి మనం ఓన్లీ వాల్యూసే పెడతాం, వాల్యూసే పాస్ చేయగలుగుతాం. సో ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫార్మ్ ఆబ్జెక్ట్ కానీ ఏదైనా అట్లాంటివి పాస్ చేయడానికి కుదరదు కంటైనర్కి. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూస్నైనా తీసుకుంటుంది, ఎనీ టైప్ వాల్యూస్. ఇక్కడ నేను స్ట్రింగ్ పాస్ చేశాను, రియల్, ఆల్ టైప్ వాల్యూస్ పాస్ చేశాను. అండ్ ఈ కంటైనర్ని మనము టేబుల్స్లో ఫీల్డ్ కింద కూడా క్రియేట్ చేస్తాము. టేబుల్స్లో మనకి రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఫీల్డ్స్ దగ్గర
స్ట్రింగ్ ఫీల్డ్, ఇనమ్ ఫీల్డ్ ఇలా ఉండి లాస్ట్‌లో కంటైనర్ అని గూడా ఒక ఫీల్డ్ ఉంటుంది. అదెందుకు అంటే మన ఇమేజెస్ లాంటివి సేవ్ చేసుకోవడానికి వాడతాం. టేబుల్స్‌లో అయితే, డేటాబేస్‌లో ఒక ఫీల్డ్ అయితే. సో, దాని మీద నేను సెపరేట్ వీడియో గూడా చేశాను. ఒక ఇమేజ్‌ని ఒక టేబుల్‌లో ఎలా సేవ్ చేసుకుంటాం కంటైనర్ ఫీల్డ్‌లో, అండ్ దాన్ని ఫార్మ్‌లో ఎలా పాప్ చేసుకోవచ్చు, ఫార్మ్‌లో ఇమేజ్‌ని ఎలా చూపించొచ్చు అని సెపరేట్ వీడియో ఉంది. యూ కెన్ గో త్రూ దట్ టు గెట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద కంటైనర్ ఫీల్డ్ ఇన్ ఎ టేబుల్ అండ్ సేవింగ్ ఇమేజెస్ ఇన్ దట్ అండ్ పాపులేటింగ్ దట్ ఇన్ ద ఫార్మ్ లెవెల్. దాన్ని క్లియర్‌గా దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యూ కెన్ గో త్రూ దట్. అండ్ ఈ ఎగ్జాంపుల్‌లో మనమైతే ఇక్కడ వి ఆర్ గోయింగ్ టు లుక్ అబౌట్ ఆల్ ద కంటైనర్ ఫంక్షన్స్. వాటి యూసేజ్ ఏంటి? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? అవన్నీ చూడడానికి. ఓకే. ఇన్ఫోలో ఇలా డైరెక్ట్ కంటైనర్‌ని పాస్ చేయలేం. ఇన్ఫోలో ఎప్పుడైనా డైరెక్ట్ కంటైనర్‌ని గాని, డైరెక్ట్ ఏదైనా టేబుల్‌ని గాని, ఫర్ ఎగ్జాంపుల్ కస్ట్ టేబుల్‌కి నేను ఒక బఫర్ డిక్లేర్ చేసి డైరెక్ట్ కస్ట్ టేబుల్ అని ఇచ్చేసాననుకోండి. ఇట్ విల్ త్రో యాన్ ఎర్రర్. బికాజ్ కస్ట్ టేబుల్‌లో చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కలిపి ఒక టేబుల్ కదా! దాన్ని డైరెక్ట్‌గా ఇలా ఇన్ఫోలో డిస్‌ప్లే చేస్తే ఎర్రర్ వస్తుంది మనకి. సిమిలర్‌లీ కంటైనర్ కూడా అంతే. వి షుడ్ నాట్ డైరెక్ట్‌లీ గివ్ ఎ కంటైనర్ లైక్ థట్. కంటైనర్‌లో ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని రిట్రీవ్ చేసి ఇన్ఫోకి పాస్ చేయొచ్చు గానీ, డైరెక్ట్‌గా కంటైనర్‌ని గాని, ఒక టేబుల్‌ని గాని ఇచ్చేయకూడదు. టేబుల్‌లో ఒక ఫీల్డ్ ఇవ్వచ్చు ఇన్ఫోకి. అది ప్రింట్ చేస్తుంది. అందుకని డైరెక్ట్ టేబుల్‌ని ఇస్తే ఇన్ఫో వోంట్ అండర్‌స్టాండ్ అందులో ఏం ప్రింట్ చేయాలి అనేది. బికాజ్ ఇట్స్ ఎన్ అసోసియేషన్ ఆఫ్ సో మెనీ ఫీల్డ్స్ అండ్ సో మెనీ వాల్యూస్. సిమిలర్‌లీ కంటైనర్ కూడా అంతే. చాలా పొజిషన్స్ ఉంటాయి. చాలా వాల్యూస్ ఉంటాయి దాంట్లో. దాన్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి ఇన్ఫోలో ఇచ్చేస్తే ఇన్ఫో విల్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. సో, ఇన్ఫో విల్ నాట్ వర్క్. ఎర్రర్ త్రో చేస్తుందన్నమాట. సో, వి షుడ్ నాట్ గివ్ ఎ కంటైనర్ లైక్ దట్. అండ్ కంటైనర్‌కి వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు వి విల్ బి యూజింగ్ దిస్ స్క్వేర్ బ్రేసెస్ ఇలా యాడ్ చేయొచ్చు. అండ్ అనదర్ వే, ఇప్పుడు దీంట్లో నేను ఇంకొక 2 వాల్యూస్ యాడ్ చేయాలనుకోండి. ఐ కెన్ డూ లైక్ దిస్. ప్లస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రేసెస్. మేబీ ఐల్ పాస్ 5, 6. ఓకే. అగైన్ ఇంకొక వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే కంటైనర్ ప్లస్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు అంటే ఎడిటివ్ అసైన్మెంట్. ఆల్రెడీ ఉన్న వాల్యూస్కి ఈ కొత్త వాల్యూస్ యాడ్ అవుతాయి. ఈ కంటైనర్లో ఉన్న ఆల్రెడీ వాల్యూస్కి ఈ 2 వాల్యూస్ యాడ్ చేస్తున్నాం మనం. అదే డైరెక్ట్ అసైన్మెంట్ చేసేస్తే దీని ముందున్న వాల్యూస్ అన్ని రీప్లేస్ అయిపోతాయి, బైపాస్ అయిపోతుంది. అందుకని ఎడిటివ్ అసైన్మెంటే వాడాలి. సో మేబీ ఇందులో నేను 7, 8 పాస్ చేస్తున్నాను. సో ఇట్లా లూపింగ్స్లో అయితే ఇలా ఎడిటివ్ అసైన్మెంట్ పెట్టుకుని వన్ బై వన్ ఒక్కొక్క వాల్యూ పాస్ చేయొచ్చు. ఒక్కొక్క వాల్యూ పాస్ చేయొచ్చు. ఎట్ ఏ టైమ్ 2, 3 వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు ద లాజిక్ అన్నమాట. సో ఇది కంటైనర్‌లో ఎలా సేవ్ అవుతుంది అంటే పొజిషన్ 1లో ఐకేసీఎస్ ఉంది. పొజిషన్ 2లో 1 ఉంది. పొజిషన్ 3లో 2.34 ఉంది రియల్ వాల్యూ. అండ్ పొజిషన్ 4లో డేట్ ఉంది. పొజిషన్ 5లో మైక్రోసాఫ్ట్ స్ట్రింగ్‌లో ఉంది. అండ్ పొజిషన్ 6లో 5 ఉంది. నంబర్ 5. పొజిషన్ 7లో 6 అనే ఇంటీజర్ ఉంది. మళ్ళీ పొజిషన్ 8లో 7 అనే ఇంటీజర్ ఉంది. పొజిషన్ 9లో 8 అనే ఇంటీజర్ ఉంది. సో ఇవన్నీ లైన్‌గా ఒక సీక్వెన్స్‌లోనే యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇన్ బిట్వీన్ కూడా కొన్ని వాల్యూస్ యాడ్ చేయొచ్చు. ఉన్న వాల్యూస్‌ని డిలీట్ చేయొచ్చు. ఆల్ దోస్ థింగ్స్ వి కెన్ డూ యూజింగ్ దీస్ అబోవ్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఫర్ నౌ ఇక్కడైతే గనుక నేను కంటైనర్స్‌కి టోటల్ ఈ వాల్యూస్ అన్ని అసైన్ చేశాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాల్యూస్ అసైన్ చేశాను మొత్తం ఈ కంటైనర్‌కి. సో ఇట్లా 2 టైప్స్‌లో మనం అసైన్ చేసుకోవచ్చనమాట. ఐదర్ యూజింగ్ ఎడిటివ్ అసైన్‌మెంట్ ఆర్ డైరెక్ట్‌లీ అసైనింగ్ టు దిస్. సో ఇందులో మనము ఉన్న వన్ బై వన్ ఫంక్షన్స్‌కెళ్దాము. లెట్స్ సీ కాన్ లెంగ్త్. కాన్ లెంగ్త్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ ద లెంగ్త్ ఆఫ్ ద కంటైనర్. అంటే ఈ కంటైనర్ లెంగ్త్ ఎంతుంది? అంటే దాంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది మనకి ఈ కాన్ లెంగ్త్ అనే ఫంక్షన్ చెప్తుంది. సో ఈ ఫంక్షన్ ఇచ్చినప్పుడు బ్రేసెస్ ఓపెన్ చేయంగానే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ పారామీటర్ కాల్డ్ కంటైనర్. కంటైనర్ అనే టైప్‌కి దిస్ ఈస్ ద బఫర్ కంటైనర్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఎ కంటైనర్. సో దీనికి నేను క్రియేట్ చేసిన కంటైనర్‌ని ఇన్‌పుట్‌గా పాస్ చేస్తున్నాను. అండ్ దీని అవుట్‌పుట్ ఏమొస్తుంది? లెంగ్త్ కింద వస్తుంది కదా!
So I'll declare a integer variable. Integer maybe length, or else direct గా దీన్ని తీసుకెళ్ళి ఇన్ఫోలో అయినా పెట్టేయచ్చు. For now I'm keeping it like this. Length equal to con length of con, and I'm terminating this. Info use చేసి, since it is integer, I'm using string format. మనము integer to string అయినా యూజ్ చేయొచ్చు. And now I'm using string format, comma, I'm passing this length as the argument to the info string format function. So ఇది సేవ్ చేస్తే, if I execute the length of the మొత్తం కంటైనర్ లో ఎన్ని వాల్యూస్ పెట్టాం, 9 పెట్టాం కదా. So I'll get the length as 9. See, so this function con length అనేది దేనికి అంటే, it tells the length of the container. I mean the values, number of positions it have, number of values it has in that container. అది మనం కాన్ లెంత్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. అండ్ ఏదైనా పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూని తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు పొజిషన్ 3లో ఏముంది అనేది నేను రిట్రీవ్ చేయాలి అనుకున్నాను అనుకోండి. నేను దాన్ని ఐదర్ స్ట్రింగ్లో అయినా తీసుకోవచ్చు, కంటైనర్ వాల్యూ, ఆర్ రియల్లోకైనా తీసుకోవచ్చు. ఎందుకంటే అది అక్కడ ఉన్నది రియల్లోనే కదా. అది మనం రిటర్న్ చేసేటప్పుడు మన డేటా టైప్ ఏది ఉంటే ఆ డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సి హియర్, రియల్ వాల్యూ అని ఒకటి తీసుకున్నాను, స్ట్రింగ్ వాల్యూ అని ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ ఐల్ ట్రై టు రిట్రీవ్ ద వాల్యూ ఇంటూ, సో లెంత్ చూసాం కదా. ఫర్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆఫ్ హియర్. సో నేను ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూ, సారీ, విల్ పుట్ ఇట్ యాజ్ లైక్ దిస్, స్ట్రింగ్ వాల్యూ అని పెడతాం బఫర్ నేమ్. సో స్ట్రింగ్ వాల్యూ అని పెట్టాను. స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్ టు, ఇన్ సెకండ్ ఫంక్షన్ యూజ్ చేయబోతున్నాను, కాన్పీ. కాన్పీకి ఏం చేస్తుందంటే, మనకు ఆ కంటైనర్లో ఒక పర్టికులర్ పొజిషన్ చెప్తే ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో దాన్ని రిట్రీవ్ చేస్తుంది. సో దీన్ని ఇన్పుట్ పారామీటర్స్ చూడండి. ఇన్పుట్ పారామీటర్స్ చూడాలంటే ఎప్పుడైనా బ్రేసెస్ ఓపెన్ చేయగానే మనకి ఇమీడియట్గా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కంటైనర్కి ఇది కంటైనర్ బఫర్, ఇంటీజర్కి ఇది నెంబర్ అనేది బఫర్ వేరియబుల్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ వన్ కంటైనర్ పారామీటర్ అండ్ సెకండ్ పారామీటర్ ఇంటీజర్ చెప్పమంటుంది. సో ఫస్ట్ పారామీటర్ కంటైనర్ కాన్, నేను క్రియేట్ చేసుకున్న కంటైనర్ బఫర్ని పాస్ చేశాను. కామా, ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దేర్ ఇన్ ద థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్లో ఏముంది, 2.34 ఉంది. సో దాన్ని నేను స్ట్రింగ్ వేరియబుల్లోకి తీసుకుంటున్నాను. స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి నాకు స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేయకుండా ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ ఇట్ యాజ్ string value to the info directly, string kabatti, no need of string format, just to see that it is working properly. ఈ ఇంటీజర్ ని నేను, ఈ రియల్ ని నేను స్ట్రింగ్ వాల్యూలోకి తీసుకున్నాను. ఓవరాల్ గా థర్డ్ పొజిషన్ లో ఉన్న వాల్యూని తీసుకుని దాన్ని వచ్చిన వాల్యూని ఇన్ఫోకి ఇన్పుట్ గా పాస్ చేశాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, see the 2.34 which is real came out as a string. ఓకే, సేమ్ దీన్నే నేను ఇన్ కేస్ రియల్ వాల్యూగా రీడ్ చేశాను అనుకోండి, అది రియల్గా వస్తుంది బయటికి రియల్ వాల్యూలో. సో ఇప్పుడు రియల్ వాల్యూని నేను ఇట్లా దీంట్లో పాస్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది కదా, బికాజ్ ఇన్ఫో యాక్సెప్ట్స్ ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ, రియల్ పాస్ చేయలేం కాబట్టి. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ అండ్ ఐఎమ్ యూజింగ్ ద స్ట్రింగ్ ఫార్మాట్, అండ్ ఇక్కడ రియల్ వాల్యూ పాస్ చేస్తున్నాను, రియల్ వాల్యూ వేరియబుల్. సో విల్ కంపైల్ దిస్, అండ్ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సేమ్ వాల్యూ రియల్లో వచ్చింది, రియల్ వేరియబుల్లో కూడా తీసుకుంది. సో కంటైనర్ యాక్సెప్ట్స్ ఎనీ టైప్, అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ రిట్రీవ్ ఇట్ ఇంటూ different data types also, convert that into different data types. And నెక్స్ట్ ఇట్లా కాన్ పీక్ అనేది ఏం చేస్తుంది, పర్టికులర్ పొజిషన్ కంటైనర్లో మనం ఒక పొజిషన్ చెప్తే ఆ పొజిషన్లో ఉన్న వాల్యూని తీసుకొస్తుంది. ఫర్ నౌ ఐఎమ్ కీపింగ్ ఇట్ యాజ్ స్ట్రింగ్ వాల్యూ, and this is also as string value argument, and let's see what is there in the first position. ఫస్ట్ పొజిషన్లో ఏముంది, ఐకేసిఎస్ ఉంది కదా, ఐఎమ్ రిట్రీవింగ్ దట్. See, I got IKCS.
Now I'll see what is there in the fourth position. Today date. If I execute this, see the date is coming. అట్లా నేను ఇప్పుడు ఇక్కడ నైన్త్ పొజిషన్లో ఏముంది మనకి 8 అని ఉంది. ఇఫ్ ఐ పాస్ 9, నైన్త్ పొజిషన్లో 8 ఉంది అండ్ సిక్స్త్ పొజిషన్లో 5 ఉంది. సో అట్లా మనం పొజిషన్ చెప్తే ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని రిట్రీవ్ చేస్తుంది అనమాట. అది కాన్పీక్ చేసే ఫంక్షన్. దీనికి ఉండేది 2 పారామీటర్స్. వన్ ఈజ్ దట్ కంటైనర్ చెప్పాలి, కామా పొజిషన్ చెప్పాలి. ఏ పొజిషన్లో చెప్తే ఆ పొజిషన్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని రిట్రీవ్ చేస్తుంది అనమాట. అది కాన్పీక్ ఫంక్షన్. నెక్స్ట్ విల్ సి కాన్ ఇన్సర్ట్. కాన్ ఇన్సర్ట్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు నైన్త్ పొజిషన్ ఉంది. ఐ వాంట్ టు ఇన్సర్ట్ ఫిఫ్త్ పొజిషన్ వరకు మైక్రోసాఫ్ట్ ఉంది కదా, మేబీ ఫిఫ్త్ పొజిషన్లో నేను ఇంకో వాల్యూ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ రైట్ కాన్ ఈక్వల్ టు కాన్ ఇన్సర్ట్. ఇన్పుట్స్ ఏమడుగుతుంది? కంటైనర్ కామా పొజిషన్, సెకండ్ పారామీటర్ ఏమో పొజిషన్ కామా థర్డ్ పొజిషన్ వాల్యూ అడుగుతుంది, థర్డ్ పారామీటర్. సో ఫస్ట్ వన్ నేను కంటైనర్ని పాస్ చేస్తున్నాను, కామా పొజిషన్ నేను ఫిఫ్త్ పొజిషన్లో మైక్రోసాఫ్ట్ ఉంది కదా అక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో పొజిషన్ 5 అండ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ సమ్ స్ట్రింగ్ లైక్ SEK. ఓకే, సో దీనివల్ల ఈ కంటైనర్లోకి ఫిఫ్త్ పొజిషన్లోకి వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది, స్ట్రింగ్ వాల్యూ. అండ్ మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది, అది ఏమవుతుంది? అది పక్కకి జరుగుతుంది అనమాట. ఫిఫ్త్ పొజిషన్లోంచి సిక్స్త్ పొజిషన్కి వెళ్తుంది. ఫిఫ్త్ పొజిషన్లోకి ఏమో SAK వస్తుంది. ఈ 8 ఏమో ఎక్కడుంది? నైన్త్ పొజిషన్లో ఉంది. దట్ విల్ నౌ గో టు ద 10th పొజిషన్. 7 విల్ కమ్ టు ద నైన్త్ పొజిషన్. 8 విల్ గో టు ద 10th పొజిషన్ అనమాట. అట్లా ప్రతిదీ పక్కకి జరిగి ఇది మధ్యలో సిట్ అవుతుంది అనమాట. అండ్ ఈ వచ్చిన అవుట్పుట్ని తీసుకెళ్ళి మళ్ళీ మన కంటైనర్కి అసైన్ చేసుకోవాలి, కంటైనర్ బఫర్కి. అసైన్ చేసుకోకపోతే ఇది ఇన్సర్షన్ జరుగుతుంది కానీ యూ వోంట్ సీ దట్ అవుట్పుట్. అంటే అది మళ్ళీ కంటైనర్కి అసైన్ చేస్తేనే ఈ యాడ్ అయిన వాల్యూ మన కంటైనర్లోకి వస్తుంది. సో దిస్ అసైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. నౌ ఐల్ ట్రై టు రిట్రీవ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిఫ్త్ పొజిషన్. సో కాన్పిక్ ఫంక్షన్ ఉంది కదా, దానికి కంటైనర్ ఇచ్చి ఫిఫ్త్ పొజిషన్లో ఏముందో రీడ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ డిస్ప్లేయింగ్ దట్ ఇన్ ద ఇన్ఫో లాగ్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఫిఫ్త్ పొజిషన్లోకి SEK వచ్చింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు see what is there in the sixth position. Sixth position లోకి మైక్రోసాఫ్ట్ వచ్చింది. సో బికాజ్ ఎర్లియర్ ఇట్ ఈస్ ఫిఫ్త్, నౌ ఇట్ హ్యాస్ మూవ్డ్ వన్ పొజిషన్ టు ద రైట్. అట్లా ఇన్సర్ట్ అనమాట ఇది, కాన్ ఇన్సర్ట్ అనేది. ఇది ఏం చేస్తుందంటే మధ్యలో అయినా కూడా ఒక లైన్ ఇన్సర్ట్ చేస్తుంది, మధ్యలో అయినా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది ఒక పొజిషన్లో. మనం కంటైనర్ చెప్పి పొజిషన్ చెప్పి మనం ఏ వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ వాల్యూ చెప్తే కరెక్ట్గా ఆ పొజిషన్లో ఆ వాల్యూని ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. అక్కడ ఆల్రెడీ ఒక వాల్యూ ఉంటే దాన్ని రైట్ సైడ్ పొజిషన్కి మూవ్ చేస్తుంది. అలా కాన్ ఇన్సర్ట్ పనిచేస్తుంది. సో యూజింగ్ దిస్ వీ కెన్ ఇన్సర్ట్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ టు ద కంటైనర్. ఇలా ప్లస్ ఈక్వల్ టు పెట్టేసి యాడ్ చేసుకోవడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఇది ఇంకా ఫాస్టర్ కాన్ ఇన్సర్ట్ కన్నా. ఎక్కడైనా మధ్యలో వాల్యూస్ పెట్టాలి అలాంటి కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అప్పుడు మనం ఇట్లాంటి కాన్ ఇన్సర్ట్ వాడతాము. అదర్వైజ్ విల్ డైరెక్ట్లీ అసైన్ ద వాల్యూస్ లైక్ దిస్. ఇది కూడా డైరెక్ట్గా కంటైనర్లోకి వాల్యూస్ ఇన్సర్ట్ చేసేస్తుంది. సో దేర్ ఈజ్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ కాన్ పోక్. కాన్ పోక్ ఏం చేస్తుందంటే ఇది ఇన్సర్ట్ లా కాకుండా రీప్లేస్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఫిఫ్త్ పొజిషన్లో ఇఫ్ ఐ వాంట్ టు ఇన్సర్ట్ SEK అనే వాల్యూని కనుక నేను ఫిఫ్త్ పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తే అది ఏం చేస్తుందంటే మైక్రోసాఫ్ట్ని తీసేసి నేను ఇచ్చిన వాల్యూని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఇందాక ఇన్సర్ట్ ఏం చేసింది, ఇక్కడ SEKని పెట్టి మైక్రోసాఫ్ట్ని వన్ పొజిషన్ రైట్కి మూవ్ చేసింది. కానీ కాన్ పోక్ అనేది రీప్లేస్ చేసేస్తుంది, అక్కడ ఉన్న వాల్యూని తీసేసి నేను ఇచ్చిన వాల్యూని పెడుతుంది అనమాట. సో కాన్ పోక్ పారామీటర్స్ చూస్తే ఇది కూడా సేమ్ కాన్ ఇన్సర్ట్ లాగా కంటైనర్ అడుగుతుంది,
సెకండ్ పారామీటర్ పొజిషన్ అడుగుతుంది. థర్డ్ పారామీటర్ మన వాల్యూ అడుగుతుంది. ఏం వాల్యూ పెడదాం అనేది. సో ఫస్ట్ ఐఎమ్ పాసింగ్ ద కంటైనర్ బఫర్. సెకండ్ ఐఎమ్ పాసింగ్ ద పొజిషన్. మైక్రోసాఫ్ట్ పొజిషన్లో పెడదాం అనుకుంటున్నాను కదా. ఫిఫ్త్ పొజిషన్ పాస్ చేశాను. అండ్ ద వాల్యూ ఐ వాంట్ టు కీప్ ఈస్ హెచ్సికే. ఓకే. సో ఇక్కడ కూడా ఈ వాల్యూ రీప్లేస్ చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ మన కంటైనర్కి అసైన్ చేసుకోవాలి. ఈ అసైన్మెంట్ చేయకపోతే ఈ రీప్లేస్మెంట్ అవుతుంది కానీ యూ వోంట్ గెట్ దట్ వాల్యూ ఇన్ టు ద కంటైనర్ బ్యాక్. సో అది స్టోర్ చేసుకోవాలి కదా, జరిగిన మోడిఫికేషన్ని మనం ఒక చోట క్యాప్చర్ చేసుకోవాలి కదా. ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ దిస్ అసైన్మెంట్. సో ఇప్పుడు నేను ఐ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫిఫ్త్ పొజిషన్. సో ఫిఫ్త్ పొజిషన్లో మైక్రోసాఫ్ట్ ఉంది కదా, దేర్ ఐ హ్యావ్ రీప్లేస్ ద వాల్యూ. మైక్రోసాఫ్ట్ తీసి ఎస్సీకే పెట్టాను. సో ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్లో వాల్యూని రీడ్ చేస్తున్నా యూజింగ్ ద కాన్పీక్ ఫంక్షన్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సి ఫిఫ్త్ పొజిషన్లో ఎస్సీకే ఉంది. నౌ ఇఫ్ ఐ గో టు సిక్స్త్ పొజిషన్లో ఏముంది, 5 ఉంది. మైక్రోసాఫ్ట్ రీప్లేస్ అయిపోయింది కాబట్టి 5 వచ్చింది. ఎర్లియర్ మనకి సిక్స్త్ పొజిషన్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది బికాజ్ అది పక్కకి జరిగింది కాబట్టి. కానీ కాన్పోక్ అనేది రీప్లేస్ చేస్తుంది కాబట్టి you won't find it that value anymore because that got replaced. So that is difference between con insert. Con insert will insert the value in a particular position and ఆ పొజిషన్ లో ఉన్న వాల్యూని రైట్ సైడ్ కి మూవ్ చేస్తుంది ఒక పొజిషన్ కి. కాన్పోక్ అనేది డైరెక్ట్ గా రీప్లేస్ చేసేస్తుంది, ఆ వాల్యూ తీసేసి కొత్త వాల్యూని పెట్టేస్తుంది. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు డెలీట్ ఏ వాల్యూ, అప్పుడు మనం కాన్ డెలీట్ అనేది వాడతాం. ఒక వాల్యూ అవ్వచ్చు, మల్టిపుల్ వాల్యూస్ అవ్వచ్చు. దీని ఇన్పుట్ చూడండి, కంటైనర్ అడుగుతుంది అండ్ స్టార్ట్ పొజిషన్ అడుగుతుంది. ఒక పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ ఆ స్టార్ట్ చేసిన పొజిషన్ నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ని తీసేయాలి అనేది అడుగుతుంది. సో ఫస్ట్ వన్ ఈస్ కంటైనర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రిమూవ్ బోత్ టుడే అండ్ మైక్రోసాఫ్ట్, ఈ రెండు తీసేద్దాం అనుకుంటున్నాను. ఈ 2 వాల్యూస్ తీసేస్తే ఏమవుతుంది, 5 and 6 ఇక్కడికి వచ్చేస్తాయి. అప్పుడు ఐకేసిఎస్ అనేది 1లో ఉంటుంది, సెకండ్ పొజిషన్లో ఇంటీజర్ 1 ఉంటుంది, థర్డ్లో 2.34 ఉంటుంది, ఫోర్త్లో 5 వస్తుంది, ఫిఫ్త్లో 6 వస్తుంది అండ్ సిక్స్త్లో 7. అట్లా రీప్లేస్ అవుతాయి అన్నమాట. పోనీ విల్ టేక్ ఆఫ్ దీస్ వాల్యూస్, విల్ కీప్ ఇట్ సింపుల్. సో టుడే మైక్రోసాఫ్ట్ తీసేస్తే సింపుల్గా 5 and 6 ఈ పొజిషన్స్ ఎంటీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో కంటైనర్ కామా పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, 1 2 3 4, ఫోర్త్ పొజిషన్. టుడే అనేది ఫోర్త్ పొజిషన్లో ఉంది కదా, అక్కడి నుంచి నేను ఎన్ని వాల్యూస్ తీసేయాలనుకుంటున్నాను, 2 వాల్యూస్. టుడే అండ్ మైక్రోసాఫ్ట్ తీసేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ గివింగ్ 2 వాల్యూస్. సో దీని పారామీటర్స్ కూడా సేమ్ అదే అడిగింది కదా. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ కంటైనర్, స్టార్ట్ పొజిషన్ అండ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఎన్ని వాల్యూస్ తీసేయాలి అనేది. సో ఫోర్త్ పొజిషన్ నుంచి 2 వాల్యూస్ తీసేస్తున్నాను నేను. సో ఇక్కడికి 5 and 6 ముందుకి రీప్లేస్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ రిమూవ్ చేసేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ని ఐఎమ్ అగైన్ అసైనింగ్ ఇట్ టు ద కంటైనర్, సేమ్ కంటైనర్. ఫర్ ఎల్స్ ఇంకో కంటైనర్ డిక్లేర్ చేసి నేను ఆ అవుట్పుట్ని వేరే కంటైనర్కి మూవ్ చేసుకుంటానంటే అట్లా అయినా చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇట్ ఇన్ ద సేమ్ కంటైనర్. అండ్ ఇప్పుడు లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఫోర్త్ పొజిషన్. ఫోర్త్ పొజిషన్లో మామూలుగా అయితే డేట్ ఉంది, బట్ నౌ దట్ ఐ హ్యావ్ డెలీటెడ్ ఇట్, దాని తర్వాత ఉన్న 5 and 6 ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఫోర్త్ పొజిషన్లో ఏముంటుందంటే 5 ఉంటుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ దిస్, సి 5 వచ్చింది, డేట్ పోయింది. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో చూస్తే విల్ గెట్ 6. ఈ వాల్యూ ఇక్కడ మైక్రోసాఫ్ట్ పొజిషన్కి వచ్చింది అనమాట. 1 2 3 4 5 ఫిఫ్త్ పొజిషన్కి వచ్చింది. అండ్ సిక్స్త్ పొజిషన్లో ఏం లేదు కాబట్టి ఇట్ కమ్స్ 0. సో దిస్ వే వీ కెన్ డెలీట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ఇక్కడ ఒక పొజిషన్ నుంచి ఎన్ని వాల్యూస్ తీసేయాలంటే అన్ని వాల్యూస్ని తీసేయచ్చు కాన్ డెలీట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. సో దట్ ఈస్ అబౌట్ కాన్ డెలీట్. నెక్స్ట్ మనకున్నది కాన్ ఫైండ్.
కాన్ ఫైండ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఎ వాల్యూ. మనం ఒక వాల్యూ చెప్తే ఆ వాల్యూ పొజిషన్ ఎక్కడుంది అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ ఫైండ్ ఇన్పుట్స్ ఏంటి? కంటైనర్. ఫస్ట్ కంటైనర్ చెప్పాలి, కామా వాల్యూ చెప్పాలి. వాట్ వాల్యూ ఐ వాంట్ టు సెర్చ్. ఇప్పుడు నేను ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ 5 ఆర్ మైక్రోసాఫ్ట్. ఐ వాంట్ టు సెర్చ్ వేర్ ఈస్ మైక్రోసాఫ్ట్. సో మైక్రోసాఫ్ట్ని నేను సెర్చ్ చేస్తున్నాను. సో ఈ కాన్ఫైండ్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన కంటైనర్లో ఈ వాల్యూని సెర్చ్ చేసి అది ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ని రిటర్న్ చేస్తుంది. సో దీనికి రిటర్న్ ఇంటీజర్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ టేకింగ్ దిస్ న్యూ వేరియబుల్ విచ్ ఐ క్రియేటెడ్ ఫర్ ఇంటీజర్ టైప్. దానికి ఈ కాన్ఫైండ్ని ప్లేస్ చేస్తుంది. సో ఈ కాన్ఫైండ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని సెర్చ్ పొజిషన్లో ప్లేస్ చేస్తున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దిస్ ప్రీవియస్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ సెర్చ్ పొజిషన్ని నేను ఇన్ఫోలో ప్లేస్ చేస్తున్నాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, మైక్రోసాఫ్ట్ అనేది ఏ పొజిషన్లో ఉందో ఆ వాల్యూ ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎక్కడుంది? ఇట్స్ దేర్ ఇన్ ద 5th పొజిషన్. సో ఐ గోట్ 5th పొజిషన్. ఒకవేళ నేను ఐ సెర్చ్ ఫర్ 2.34 అని సెర్చ్ చేస్తే దట్స్ ఇన్ ద 3rd పొజిషన్. 1 2 3 థర్డ్ పొజిషన్ వచ్చింది. ఒకవేళ నేను 2.34ని ఇట్లా సెర్చ్ చేశాను అనుకోండి స్ట్రింగ్లో, ఇట్ గివ్స్ 0 బికాస్ స్ట్రింగ్ 2.34 అనేది ఎక్కడ లేదు. ఇది రియల్ కదా, నేను స్ట్రింగ్లో ఎతికితే దొరకదు. అలానే 1 ఎలా ఉంది? ఇంటీజర్లా ఉంది. నేను 1 అని ఎతికితే దొరుకుతుంది, కానీ స్ట్రింగ్ పెట్టి 1 అని పెట్టి సెర్చ్ చేస్తే డోంట్ ఫైండ్ ఎనీథింగ్. ఇట్స్ రిటర్న్స్ 0. 0 రిటర్న్ చేసిందంటే ఆ వాల్యూ లేదని అర్థం, అంటే పొజిషన్ 0. ఇప్పుడు 1 కోసం ఎతుకుతున్నాను. 1 అనేది ఎక్కడుంది? పొజిషన్ 2. ఇఫ్ యూ గుడ్ ఇట్ సి ద వాల్యూ గాట్. సో అట్లా మనం కాన్ఫైండ్ యూజ్ చేసి ఒక కంటైనర్లో ఒక వాల్యూని సెర్చ్ చేసి దాని పొజిషన్ తెలుసుకోవచ్చు యూజింగ్ ద కాన్ఫైండ్ ఫంక్షన్. నెక్స్ట్ కాన్ నల్. కాన్ నల్ దేనికి అంటే సింప్లీ టు క్లియర్ ద కంటైనర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్ ఉంది ఈక్వల్ టు కాన్ నల్ అని పెట్టి బ్రేసెస్ ఓపెన్ క్లోజ్ చేస్తే దిస్ విల్ క్లియర్ ద కంటైనర్. అప్పుడు నేను ఇక్కడ కాన్పీక్ యూజ్ చేసి ఫస్ట్ వాల్యూ చెక్ చేశాను అనుకోండి. కాన్పీక్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద డైరెక్ట్ నేను ఫంక్షన్ రాసేస్తున్నాను. కాన్పీక్ ఆఫ్ కంటైనర్ కాన్ కామా ఫస్ట్ పొజిషన్లో ఏముందో చూస్తున్నాను. సో కంటైనర్ నల్ అయింది కాబట్టి మొత్తం బ్లాంక్. సో అందుకని మనకు 0 వచ్చింది, బికాజ్ ఉన్న వాల్యూస్ అన్నీ పోయినాయి కాన్ నల్ వల్ల. సో యూజింగ్ కంటైనర్ నల్ వీ కెన్ క్లియర్ ద కంటైనర్ కంప్లీట్లీ. సో ఇట్లా చేయొచ్చు. అండ్ మనం ఒక కంటైనర్ వాల్యూస్ కావాలంటే ఇంకో కంటైనర్లోకి కూడా మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ అనదర్ కంటైనర్. ఇక్కడైనా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఐ కెన్ డిఫైన్ హియర్ ఆల్సో కామా పెట్టి con1 అని పెట్టచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 2 లైన్స్. సో ఈ లైన్ తీసేస్తున్నాను. సో దిస్ ఈజ్ అ సెకండ్ వేరియబుల్. ఇది దీని వాల్యూ మనం ఇక్కడ అసైన్ చేసింది. ఇది ఇక్కడతో అయిపోయింది ఈ కామాతో. దిస్ ఈజ్ ద సెకండ్ బఫర్ అనమాట కంటైనర్కి నేను క్రియేట్ చేసింది. ఫస్ట్ బఫర్ దానికి అసైన్ చేసిన వాల్యూ కామా సెకండ్ బఫర్. సో ఈ కంటైనర్ 1కి నేను కావాలంటే డైరెక్ట్గా ఫస్ట్ కంటైనర్ని అసైన్ చేసేయచ్చు. సో ఈ కంటైనర్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ కంటైనర్లో కాపీ అయిపోతాయి. అప్పుడు నేను con1లో వాల్యూస్ ఏమున్నాయి అని సెర్చ్ చేస్తే ఐ కెన్ రీడ్ ఐకేసిఎస్ అని వచ్చింది. నేను కంటైనర్ 1 నుంచి రీడ్ చేశాను ఫస్ట్ పొజిషన్లో ఏముంది అని. ఈ కంటైనర్లో ఉన్న ఆ వాల్యూస్ అన్నీ ఇందులో కాపీ అయిపోయినాయి కాబట్టి con1లో కూడా ఫస్ట్ పొజిషన్ ఐకేసిఎస్ వచ్చింది. నౌ దిస్ ఈజ్ జస్ట్ డూప్లికేట్ ఆఫ్ ద ఫస్ట్ కంటైనర్. సో ఇట్లా కంటైనర్ టు కంటైనర్ కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. అండ్ కంటైనర్స్లో
మనం కావాలంటే ఇంకో కంటైనర్‌ని కూడా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటైనర్ 1 ఈక్వల్ టు ఫస్ట్ కంటైనర్ కామా మేబీ ఏబిసిడి కామా బిఈఎఫ్ సమ్ వాల్యూస్ పాస్ చేశాను. సో ఇప్పుడు కంటైనర్ 1లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే టోటల్ 1, 2, 3 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ వాల్యూలో ఏముంది, ఇంకో కంటైనర్ బఫర్ ఉంది దీంట్లో. సో ఈ కంటైనర్ని కావాలంటే నేను బయటికి రిట్రీవ్ చేసి ఇంకో కంటైనర్కి అసైన్ చేయొచ్చు. సో ఐఎమ్ టేకింగ్ అనదర్ కంటైనర్ బఫర్, కంటైనర్ 2. ఇక్కడ కంటైనర్ 2 ఈక్వల్ టు కాన్పీక్ యూజ్ చేసి కాన్1లో ఫస్ట్ వాల్యూ, కాన్ వన్లో ఫస్ట్ వాల్యూ ఏముంది, కంటైనర్ ఉంది. దాన్ని కాపీ తీసుకుని కంటైనర్ 2కి పాస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కంటైనర్ 2 ఈజ్ ఎ డూప్లికేట్ ఆఫ్ ఫస్ట్ కంటైనర్ ఫస్ట్ బఫర్ కాన్ అన్నమాట. సో ఇట్లా ఒక కంటైనర్లో కావాలంటే ఇంకో కంటైనర్ కూడా పెట్టచ్చు. సో ఇక్కడ నేను కాన్పీక్ యూజ్ చేసి 2 పెట్టి ఐఎమ్ రీడింగ్ ద ఫిఫ్త్ వాల్యూ ఏముంది, మైక్రోసాఫ్ట్ ఉంది. బికాస్ హియర్ కంటైనర్ 2 ఈజ్ ఎ డూప్లికేట్ ఆఫ్ ద ఫస్ట్ బఫర్, కంటైనర్ బఫర్ కాన్. సో బికాస్ ఇది నేను కంటైనర్ 1లో పెట్టి కంటైనర్ 1లో నుంచి ఫస్ట్ పొజిషన్లో నుంచి దీంట్లోకి మూవ్ చేశాను. సో ఇట్స్ వన్ అండ్ ద సేమ్. జస్ట్ కంటైనర్లో ఇంకో కంటైనర్ వాల్యూ పెట్టడానికి చూపించాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, see I got Microsoft because it took a copy of the first buffer అన్నమాట. సో ఇలా కంటైనర్లో కంటైనర్ వాల్యూ కూడా మనం పాస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఎక్కువగా వాడేది. 7 ఉన్నాయి ఇవి, 1, 2, 3, 4, 5, 6, 7. ఇవి కొంచెం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాము. అండ్ అడిషనల్గా చెప్పాను కదా, ఇలా కంటైనర్లో కావాలంటే కంటైనర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ యాడ్ డైరెక్ట్గా కంటైనర్ 1 ఈక్వల్ టు కాన్ అని కంటైనర్ టు కంటైనర్ అసైన్ చేసేయచ్చు, కాపీ తీసుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు. ఓకే. అండ్ దేర్ ఆర్ అదర్ ఫంక్షన్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ కంటైనర్ టు స్ట్రింగ్. ఇదేం చేస్తుందంటే కంటైనర్లో వాల్యూస్ అన్నిటిని ఒక స్ట్రింగ్కి మార్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ వాల్యూ తీసుకుందాం. స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్ టు కంటైనర్ కాన్ టు స్ట్రింగ్. సో కాన్ టు స్ట్రింగ్ ఇన్పుట్స్ ఏం అడుగుతుంది, కంటైనర్ అడుగుతుంది, కామా వాటి మధ్యన ఇది ఆప్షనల్ ఉంది. ఈ సెకండ్ పారామీటర్ ఆప్షనల్. ఎలా చెప్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ద స్క్వేర్ బ్రాకెట్. ఏదైనా పారామీటర్ ఆప్షనల్ అయితే మనకి ఇలా స్క్వేర్ బ్రేసెస్లో చూపిస్తుంది అనమాట. సో ఇదేం అడుగుతుందంటే సెపరేటర్. ఈ ఈ కంటైనర్ వాల్యూస్ మొత్తాన్ని మనం స్ట్రింగ్లోకి మారుస్తున్నాం కదా, అప్పుడు అందులో ఉన్న కంటైనర్ వాల్యూస్ దేంతో సెపరేట్ చేయాలని అడుగుతుంది. For now, I'm taking these other containers away, other buffers. సో ఇప్పుడు కంటైనర్ పాస్ చేశాను, కామా నేను వాటి మధ్యన సెపరేషన్ పైప్ డెలిమీటర్ పెడదాం అనుకుంటున్నా ఈచ్ కంటైనర్కి, ఈచ్ వాల్యూకి ఇన్ ద కంటైనర్. సో ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూలోకి ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. సో ఐఎమ్ పాసింగ్ దట్ టు ద ఇన్ఫో as an argument using string format. డైరెక్ట్గానే ఇచ్చేయచ్చు బికాస్ దట్స్ అ స్ట్రింగ్ వాల్యూ. ఇఫ్ ఐ సీ ద అవుట్పుట్, ఇందులో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఐమ్ సేయింగ్ వాటన్నిటిని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయమంటున్నాను. కాన్ టు స్ట్రింగ్ యూజ్ చేసి అన్నిటిని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయమంటున్నా. అండ్ ఈచ్ వాల్యూని పైప్ డెలిమీటర్తో సెపరేట్ చేయమని చెప్తున్నాను. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సి ఐకేసిఎస్ వాల్యూ 1, 2.34 అన్నీ సెపరేట్ అవుతూ వచ్చినాయి నేను చెప్పిన సెపరేటర్తో. ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ సెమీకాలన్, నాకు సెమీకాలన్ యూజ్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేస్తే దే ఆర్ సెపరేటెడ్ బై సెమీకాలన్ అనమాట. సో ఇట్లా మనం కంటైనర్ టు స్ట్రింగ్ మార్చుకోవచ్చు యూజింగ్ దిస్ ఫంక్షన్ కంటైనర్ టు స్ట్రింగ్. అలానే ఒక స్ట్రింగ్ వాల్యూని మళ్ళీ కంటైనర్లోకి మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో కంటైనర్ని డిక్లేర్ చేస్తున్నాను.
కంటైనర్ con1 అండ్ con1 లోకి నేనేం చేస్తానంటే I'll take all the values in the string again. Con1 equal to container to string. Sorry, string to container. String to con. సో మన దగ్గర ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూ ఉంది కదా, ఇదేం అడుగుతుంది? స్ట్రింగ్ వాల్యూ అండ్ ద సెపరేటర్ ఆ వాల్యూస్ అడుగుతుంది. సో ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తున్నాను, కామా సెపరేటర్ ఏముంది దీనికి? సెమీకాలన్ ఉంది. సో సెమీకాలన్తో ఈచ్ సెమీకాలన్ సెపరేటర్ని ఒక వాల్యూగా తీసుకుని కంటైనర్లోకి మూవ్ చేయమని చెప్తున్నాను. సో ఆల్ దీస్ వాల్యూస్ స్ట్రింగ్లో కన్వర్ట్ అయినాయి కామా సెపరేటర్తో, అండ్ అగైన్ ఐఎమ్ కన్వర్టింగ్, బ్రింగింగ్ దో స్ట్రింగ్ వాల్యూస్ ఇన్ టు ఏ న్యూ కంటైనర్ అగైన్. అండ్ ఆ న్యూ కంటైనర్లో ఉన్న వాల్యూని చూద్దాం. కాన్ పీక్ ఆఫ్ ఆ న్యూ కంటైనర్ అంటే con1, కామా ఫిఫ్త్ పొజిషన్లో ఏముందో చూస్తున్నా. మైక్రోసాఫ్ట్ ఉండాలి కదా. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, సి ఐ గాట్ మైక్రోసాఫ్ట్. సో నేను ఈ కంటైనర్లో ఉన్న వాల్యూని స్ట్రింగ్ కన్వర్ట్ చేసేసాను యూజింగ్ కాన్ టు స్ట్రింగ్ సెమీకాలన్ సెపరేటర్. తర్వాత ఈ స్ట్రింగ్ వాల్యూని మళ్ళీ కంటైనర్కి కన్వర్ట్ చేశా యూజింగ్ ఎస్టిఆర్ టు కాన్ ఫంక్షన్, అండ్ కొత్త కంటైనర్లోకి పాస్ చేశా con1 అనే కొత్త కంటైనర్ బఫర్లోకి. అండ్ దెన్ కాన్ పీక్ యూజ్ చేసి ఈ సెకండ్ బఫర్ con1లో ఫిఫ్త్ వాల్యూలో ఏముందో చూస్తున్నాను. సిన్స్ నౌ ఇట్ ఈస్ అ డైరెక్ట్ డూప్లికేట్ ఆఫ్ దిస్ కంటైనర్ విత్ సమ్ కన్వర్షన్ ఆఫ్ స్ట్రింగ్ టు కాన్ అండ్ కాన్ టు స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ టు కాన్, అగైన్ ఇది సేమ్ వాల్యూస్ దీంట్లో కాపీ అయింది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సేమ్ ఫిఫ్త్ పొజిషన్లో ఇందులో ఫస్ట్ కంటైనర్లో ఏముందో అదే వాల్యూస్ వచ్చినాయి. సో ఇట్లా మనం స్ట్రింగ్ టు కంటైనర్, కంటైనర్ టు స్ట్రింగ్ మార్చుకోవచ్చు. ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే, మనం ఇన్ కేస్ ఒక ఫామ్లో మల్టిపుల్ వాల్యూస్ని పారామీటర్గా తీసుకుని ఇంకో దానికి మూవ్ చేయాలి అనుకున్నప్పుడు, మల్టిపుల్ వాల్యూస్ తీసుకోవడం అంటే ఎలా తీసుకుంటాం? కంటైనర్లోకి మూవ్ చేస్తాం మల్టిపుల్ వాల్యూస్ని. వీటన్నిటిని ఒక కంటైనర్లోకి మూవ్ చేసి, కంటైనర్ని మనము ఆర్గ్యుమెంట్ క్లాస్లో, ఇది లేటర్ క్లాసెస్లో వస్తుంది మీకు, జస్ట్ ఊరికే హెడ్స్ అప్ ఇస్తున్నాను. సో కంటైనర్ని మనం ఆర్గ్యుమెంట్ క్లాస్ యూజ్ చేసి ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కానీ, ఒక ఫామ్ నుంచి ఇంకో క్లాస్కి కానీ పారామీటర్గా పాస్ చేయలేం. ఇప్పుడు ఏం చేయాలంటే కంటైనర్ని స్ట్రింగ్ పారామీటర్ సెపరేట్ ఏంటంటే స్ట్రింగ్ అనే పాస్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనము ఈ కంటైనర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేసుకుని ఈ స్ట్రింగ్ వాల్యూని పారామీటర్గా పాస్ చేసేస్తాం. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఆ వాల్యూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ సెకండ్ ఫామ్లో ఈ వాల్యూని క్యాప్చర్ చేసుకుని స్ట్రింగ్ వాల్యూని దాన్ని మళ్ళీ కంటైనర్కి బ్యాక్ టు కంటైనర్ కన్వర్ట్ చేసేసుకుంటుంది. సో జస్ట్ ట్రాన్స్ఫరింగ్ టైం వరకు దాన్ని స్ట్రింగ్లో పెట్టుకుని మళ్ళీ బ్యాక్ టు కంటైనర్కి మూవ్ చేసేసుకుంటున్నాను అనమాట. అట్లా అలాంటి టైంలో ఇలా కంటైనర్ టు స్ట్రింగ్, స్ట్రింగ్ టు కంటైనర్ అని యూజ్ చేస్తాం. ఇది ఫామ్స్లో మనం ఫామ్ టు ఫామ్ పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు ఆ టైంలో యూజ్ చేస్తాం. సింగిల్ పారామీటర్ పాస్ చేసేటప్పుడు ఏం పర్వాలేదు. మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేసేటప్పుడు మనకి ఫంక్షన్ యూజ్ అవుతుంది. లేటర్ ఎగ్జాంపుల్స్లో విల్ బి యూజింగ్ దిస్ వన్. అండ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ మనం టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అన్నీ అప్లై చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తూ, అంటే ఈ క్లాస్ చెప్తూ నేను ఏవైతే చేస్తున్నానో ఎవ్రీథింగ్ కావాలంటే ఫస్ట్ టైం మేబీ యూ సీ ద వీడియో క్లియర్లీ, బట్ సెకండ్ టైం పాజ్ చేసి ఎవ్రీథింగ్ మీరు చేస్తూ ఉండండి. నాట్ జస్ట్ దిస్ కాన్సెప్ట్, ఆల్ ద వీడియోస్ వాట్ ఐఎమ్ డూయింగ్, జస్ట్ నాతో పాటు ఒకసారి రిపీట్ చేసి చూడండి. ఏదో ఒక వాల్యూస్ తీసుకుని పాజ్ చేసుకుని చూస్తూ ఎట్లా వస్తుంది అవుట్పుట్ అనేది ఒకసారి మీ అంతటి మీరు హ్యాండ్స్ ఆన్ పెట్టి చూడండి. సో దట్ యూ విల్ గెట్ మోర్ అండర్స్టాండింగ్, ఎంగేజింగ్గా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా చూస్తూ ఉన్నా కూడా యూ ఫీల్ బోర్డ్ అండ్ యూ మైట్ గెట్ స్లీపీ. సో అండ్ ఆల్సో ఓన్లీ వాట్ వీ డూ విల్ అండర్స్టాండ్. సో డూయింగ్ ఈజ్ ద రైట్ వే టు నో థింగ్స్. సో ఎక్కువ ఇది చేయండి, ఫస్ట్ రివిజన్లో అవుతుంది. లేటర్ ఎనీవే వీ హ్యావ్ సమ్ రియల్ టైమ్ సినారియోస్ దట్ విల్ ఎనీవే టీచ్ యూ ద అదర్ థింగ్స్. నేను ఐ విల్ బీ ఎక్స్ప్లెయినింగ్ దీస్ కాన్సెప్ట్స్ అగైన్ and again when we are applying these in the practical things and real time scenarios. So మళ్ళీ మళ్ళీ వస్తుంటే, బట్ కీప్ దిస్ యాజ్ ఎ రిఫరెన్స్, కీప్ గోయింగ్ త్రూ దట్ అండ్ రివైజ్ చేసుకుంటూ అట్లా యూజ్ చేసుకోండి.
ఓకే. నెక్స్ట్ లాస్ట్ థింగ్స్ ఏమున్నాయి మనకి 2 ఫంక్షన్స్. బఫర్ టు కాన్ ఒకటుంది. కంటైనర్ టు బఫర్ ఒకటుంది. ఇది గూడా మనము పారామీటర్స్ పాస్ చేయడానికి అట్లా కొన్ని సినారియోస్‌లో యూజ్ చేస్తామండి. ఆహ్, ఇది ఎప్పుడొస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ వాల్యూ మొత్తాన్ని మనము ఒక కంటైనర్‌లోకి పాస్ చేసి సేవ్ చేసేసుకోవచ్చు. ఒక కంప్లీట్ రికార్డ్‌ని. మళ్ళీ దాన్నే తీసి రిట్రీవ్ చేసుకొని మళ్ళీ కాపీ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కస్ట్ టేబుల్‌లో ఆహ్, కస్ట్ టేబుల్‌కి 2 బఫర్స్ క్రియేట్ చేస్తున్నా. కస్ట్ ఒకటి, కస్ట్ కాపీ ఒకటి. ఓకే. సో, క్రియేట్ చేసి అండ్ దెన్ వి ఆర్ ఇన్ ఎఫ్ఆర్ఆర్‌టి కదా! ఓకే. సో, ఫస్ట్ బఫర్‌లోకి నేను వాల్యూ తెచ్చుకున్నాను. ఏ రికార్డ్ వస్తుంది ఇందులోకి సెలెక్ట్ ఆపరేషన్ అంటే డేటాబేస్‌కెళ్ళి ఎఫ్ఆర్ఆర్‌టి లీగల్ ఎంటిటీలో ఫస్ట్ రికార్డ్ ఏదుందో అది ఇందులోకి తెచ్చుకుంటుందండి. తర్వాత ఆహ్, నేనేం చేస్తానంటే ఐ విల్ మూవ్ దిస్ వాల్యూ ఇంటూ ఏ బఫర్ అన్నమాట. కంటైనర్ బఫర్. సో, ఐయామ్ డిక్లేరింగ్ ఏ కంటైనర్ కాన్. ఇక్కడ ఇండెంటేషన్స్ కొంచెం రాంగ్ ఉన్నాయి. కాన్. సో, ఇప్పుడు ఈ కాన్‌లోకి నేను ఈ కస్ట్ టేబుల్‌లో వచ్చిన రికార్డ్‌ని మూవ్ చేస్తాను. కాన్ ఈక్వల్ టు కస్ట్ డాట్ బఫ్ టు కాన్. సో, ఇప్పుడు ఏ రికార్డ్ అయితే ఈ కస్ట్‌లోకి వచ్చిందో ఆ ఎంటైర్ రికార్డ్ మొత్తం ఈ కంటైనర్‌లోకి పాస్ అయిపోతుంది. ఓకే. అండ్ దెన్ నేను ఈ సెకండ్ ఫంక్షన్ కంటైనర్ టు బఫర్ యూజ్ చేసి ఈ వాల్యూని మళ్ళీ టేబుల్లోకి కాపీ చేయొచ్చు. కస్ట్ కాపీ అనేది టేబుల్‌కి ఇంకొక బఫర్ అన్నమాట. సో, ఆ టేబుల్ బఫర్ తీసుకొని దిస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కంటైనర్ టు బఫర్. సో, కంటైనర్‌లోకి వాల్యూ వచ్చింది కదా! దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసి మళ్ళీ ట్రస్ట్ టేబుల్‌లో ఉన్న ఇంకొక బఫర్‌కి పాస్ చేస్తున్నాను. సో, ఐ జస్ట్ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ ఎంటైర్ రికార్డ్‌ని ఒక కంటైనర్‌లోకి ప్యాక్ చేసేసాను. మళ్ళీ ఆ కంటైనర్‌లోంచి తీసి మళ్ళీ టేబుల్ బఫర్‌లోకి ఎసేస్తున్నానన్నమాట. నౌ ఐ యామ్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ ద అవుట్‌పుట్ ఇన్ దిస్ ఆహ్, కస్ట్ టేబుల్ బఫర్. కస్ట్ కాపీ. కస్ట్ కాపీ డాట్ అకౌంట్ నమ్ వాల్యూ ఏముందో చూస్తున్నాను. సో, ఎఫ్ఆర్ఆర్‌టిలో ఫస్ట్ కస్టమర్. సో, యూ గాట్ 1401. This is the first customer we have. సో ఇందులో ఉన్న అన్ని రికార్డ్స్ మనకి వస్తాయి. వీ కెన్ యూజ్ స్ట్రింగ్ ఫార్మాట్ ఎఫ్ఎంటి I'm using a placeholder %1 and %2 and cust copy నుంచి I'm displaying cust copy dot cust group and then one more braces we have to close it. If I execute it, సో ఇట్లా అన్ని వాల్యూస్ రిట్రీవ్ అవుతుంది అన్నమాట. సో this way we will use the buffer to container and container to buffer and container to string and string to container conversion కోసం ఈ టూ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. అండ్ మీ కంటైనర్ వాల్యూస్ మనం డీబగ్గర్లో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కంటైనర్ కాన్ అనేది ఒకటి డిక్లేర్ చేసి ఐఎమ్ పాసింగ్ సమ్ వాల్యూస్ టు దిస్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, కామా, బ్లూ, కామా, గ్రీన్ ఇట్లా ఒక 3 వాల్యూస్ పాస్ చేశాను కంటైనర్‌లోకి. And then I am going to display what is there in the first position. So using config of container, comma, first position లో ఉన్న వాల్యూని రిట్రీవ్ చేస్తున్నాను. ఓకే. I execute this. మనకి రెడ్ వస్తుంది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇది డీబగ్ చేస్తే if I execute this,
you'll be able to see what values are there in the container. కంటైనర్ ఫస్ట్ డిక్లేర్ చేయగానే దాని సైజ్ 0 ఉంటుంది. సైజ్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్ ఆఫ్ ద కంటైనర్ అండ్ హౌ మెనీ వాల్యూస్ ఇట్ హ్యాస్. సో కంటైనర్ డిక్లేర్ చేయగానే ఫస్ట్ దానికి 0నే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఏంటి, టోటల్ 3 వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను నేను. సో సైజ్ విల్ ఇంక్రీజ్ టు 3. సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3. నౌ ఇప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ని నేను చూడాలి అనుకుంటే యూ కెన్ యాడ్ దట్ టు ద వాచ్ అండ్ ఎక్స్పాండ్ దిస్ టేబుల్స్ లాగే. సో పొజిషన్ 1లో ఏం వాల్యూ ఉంది, రెడ్ ఉంది. పొజిషన్ 2లో బ్లూ ఉంది. పొజిషన్ 3లో గ్రీన్ ఉంది. అండ్ నేను ఇన్ఫోలో కాన్పీక్ యూజ్ చేసి కంటైనర్లో ఉన్న ఫస్ట్ వాల్యూని రిట్రీవ్ చేసి ఇన్ఫోకి పాస్ చేస్తున్నా. సో ఎగ్జిక్యూట్ దిస్, ద సేమ్ వాల్యూ విల్ కమ్ ఇన్ ద ఇన్ఫో, రెడ్. సో ఇట్లా కంటైనర్ డీబగ్గర్ పెట్టి కూడా మనం కంటైనర్లో ఏం వాల్యూస్ ఉన్నాయి, ఏం వాల్యూస్ వచ్చినాయి, దాని లెంత్ ఎంత ఉంది ఏంటి, ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ సీ యూజింగ్ ద డీబగ్గర్ అండ్ యాడ్ వాచ్. సో దీస్ ఆర్ ద కంటైనర్ ఫంక్షన్స్ అండ్ దిస్ ఈజ్ అ కాంపోజిట్ డేటా టైప్ బికాస్ దీంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి. జస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ లాగా ఎట్ ఏ టైం ఒక వాల్యూ మెయింటైన్ చేయడం కాకుండా ఇది ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్ డేటా టైప్, అందుకే దాంట్లో ఎనీ టైప్ అని చూపిస్తుంది మనకి పారామీటర్స్లో చూసినప్పుడు. బికాజ్ అది ఏ టైప్నైనా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంటీజర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అండ్ దాన్ని అసైన్ చేసేటప్పుడు కూడా మీరు దానికి స్ట్రింగ్కి కానీ రియల్కి కానీ అట్లా అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది స్ట్రింగ్కి రియల్కి ఇంటీజర్కి అట్లా వెళ్తుంది అనమాట. అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ మరీ టూ కాన్ఫ్లిక్టింగ్, నార్మల్లీ ఇట్ కన్వర్ట్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఇట్. ఇప్పుడు డేట్కి నేను ఇంటీజర్ని పాస్ చేశాను అనుకోండి 1 అని, ఇట్ విల్ టేక్ సమ్ ఓల్డ్ స్టార్టింగ్ డేట్, సమ్ 1900 లైక్ దట్. అలా కాకుండా ప్రాపర్గా డేట్స్ అయితే కనుక ఇది తీసుకుంటుంది. అట్లా ఈ కంటైనర్ ఫంక్షన్స్ అన్ని యూజ్ చేసి మనం వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్ 1 by 1 అండ్ దెన్ రిట్రీవింగ్. మల్టిపుల్ ప్లేసెస్లో వాడతాం దీన్ని. ఇంటిగ్రేషన్స్ చోట కొన్ని చోట్ల యూజ్ చేస్తాము. అండ్ పారామీటర్ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి పాస్ చేయడానికి వాడచ్చు. ఆర్ ఒక సెట్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు దాంట్లో వస్తున్న వాల్యూస్ కానీ ఎర్రర్స్ కానీ అన్నీ ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫైనల్గా వాల్యూస్ని రిట్రీవ్ చేసి చూపించవచ్చు. అలా మల్టిపుల్ వాల్యూస్ అందులో పెట్టుకుని కాన్ఫైన్ పెట్టి కూడా మనము ఆల్రెడీ వాల్యూస్ దాంట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేయొచ్చు. ఇంతకుముందు X++ సింటాక్స్ అప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసాం కంటైనర్ ఫంక్షన్స్ యూజ్ చేసి, కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్, ట్రికీ థింగ్స్. ఇది అట్లా కంటైనర్తో మనకి చాలా యూజెస్ ఉంటాయి. అలానే ఈ కంటైనర్ మనకి డేటాబేస్లో కూడా సేవ్ అవుతుంది, లైక్ టేబుల్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ వన్ టేబుల్, ఏదైనా టేబుల్ తీసుకుంటే దీంట్లో మనం ఫీల్డ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ లాస్ట్ ఫీల్డ్ కంటైనర్ అని ఒకటి ఉంటుంది. సో ఇది క్రియేట్ చేస్తే ఇది ఏంటంటే మనకి ఇమేజెస్ లాంటి ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకుంటుంది అనమాట ఇందులో. సో ఈ టేబుల్లో నేను ఏమైనా ఇమేజ్ సేవ్ చేసుకోవాలి అనుకుంటే అదంతా ముందు ఎన్క్రిప్ట్, దాన్ని మొత్తం డీకోడ్ చేసి ఫస్ట్ ఆ ఇమేజ్ మొత్తాన్ని ఈ కంటైనర్ ఫీల్డ్లో సేవ్ చేస్తాం. తర్వాత మళ్ళీ దాన్ని డీకోడ్ చేసుకొని ఫామ్ లెవెల్లో కానీ రిపోర్ట్ లెవెల్లో వేర్ ఎవర్ యూ వాంట్ టు షో దట్ ఇమేజ్ అక్కడ మళ్ళీ చూపించవచ్చు. అట్లా ఇమేజెస్ని సేవ్ చేసుకోవడానికి కంటైనర్ ఫీల్డ్ని కూడా యూజ్ చేస్తాం. అట్లా కంటైనర్ హ్యాస్ సో మెనీ యూజెస్ ఇన్ ఏఎక్స్. అండ్ ఇట్లా కాంపోజిట్ డేటా టైప్స్ మనకి వేరేవి కూడా ఉన్నాయి. లేటర్ క్లాసెస్లో మనం 1 by 1 చూస్తాము. ఓకే, దట్స్ ఆల్. హోప్ ఎవ్రీథింగ్ అండర్స్టూడ్, అందరికీ అన్ని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. Moreover, than seeing this video, what is more important is applying what you have seen and learned. So if you don't use it, you lose it. సో మ్యాక్సిమం దీన్ని అప్లై చేయడానికి ట్రై చేయండి మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నిటిలో, సో దట్ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ వాట్ వీ కెన్ డూ విత్ దిస్.